ఇవండి ఉసిరికి. అసలు ఈ ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో అత్యంత ఔషధ గుణాలు ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉసిరికి. దీన్ని మనం ఆమ్లా అని చెప్తాము. ఈ ఉసిరికిలో ఉన్న ఔషధ గుణ ప్రయోజనాలు బహుశా దాదాపుగా ఏ ఫలంలో కూడా ఉండవేమో. అది మనకి ఇక్కడ చూసుకోండి, చాలా సహసిద్ధంగా ఉన్న చెట్టు ఇది. ఇక్కడ చూసుకోండి సరౌండింగ్లో కూడా మేము అలాగే వస్తుంటే మాకు దారిలో కనిపించింది ఈ చెట్టు. ఇలాగా ఈ ప్రకృతి సహజమైన ఇలాంటి ఫ్రూట్స్ని ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితేనే పెద్దలని యోజిత సంబంధం లేకుండా అందరూ వినియోగించాలి. మనం హైబ్రిడ్లో ఉన్న కంటే ఇలా సహసిద్ధంగా ఉండే ఈ ఉసిరికిలో ఔషధ గుణ ప్రయోజనాలు ఇంకెన్నో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. మనకి అత్యంత చౌకగా ఉండే ఏ ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అందుబాటులో ఉండేది ఇది. వీటిని కూడా ఖచ్చితంగా మనము వీటి యొక్క ప్రయోజనాలు ప్రతి అందరికీ తెలియాలి. చూడండి, ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, అందరు తెలుసు. పుల్లగా ఉంటుందని తినడం అనేది ఉసిరికాయ పుల్లనే కూడా ఉంది. ఉసిరికాయ పుల్లనే కానీ దీని ప్రయోజనాలు ఎంతో చల్లన. చూడండి వీళ్ళు ఎలా తింటున్నారు. తినండి, ఆరోగ్యంగా ఉండండి. సార్ చెప్పినట్లు యవ్వనంగా ఎనీ టైం ఉండొచ్చు. అవును గురు, అవును తింటాం. ఇది దెబ్బకాయ, దీన్ని సిట్రాన్ ఫ్రూట్ అంటాము. ఇది చాలా సహసిద్ధంగా మనకి ఇక్కడ ఈ చెట్టు ఉంది, చూసుకోండి పరిసరాల్లో. సో ఏంటంటే ఇది బాగా పుల్లగా ఉంటుంది అనే ఉద్దేశం మీద చాలామంది దీన్ని వినియోగించడానికి ఇష్టపడట్లేదు. కానీ దీన్ని మనం పచ్చడి రూపంలోని అలాగే వివిధ రూపాల్లో కలుపుకుంటూ మనం ఒక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఫ్రూట్స్ యొక్క ప్రయోజనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఉపయోగించారా ఇంతకుముందు? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా ముఖ్యంగా దీనికి ఏంటంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. దానివల్ల క్యాన్సర్కి కూడా రాకుండా నిర్వహించడం కూడా మనకి ఎంతో తోడ్పడుతుంది. అలాగే మధుమేహం అంటే డయాబెటీస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. వీటి యొక్క సంపదను మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు విన్నారు కదా, అందరూ పాటిస్తారు కదా. చూసారు కదా ఎంత కాయ ఉంది, ఎంత న్యాచురల్ గా, ఎంత ఆరోగ్యకరంగా, చూడడానికి చూస్తుంటేనే తినాలనిపిస్తుందా మీకు? ఓకే. అలాగే మరి ఈ వెలక్కాయ ఏదైతే ఈ వుడ్ యాపిల్ యొక్క ప్రయోజనాలు కూడా మనకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదే ఇంతకుముందే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వెలక్కాయ ప్రయోజనాలు మేము చక్కగా చెప్పడం జరిగింది. అది ఒకసారి మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు. కాబట్టి మరొకసారి ఇవి ఎన్నిసార్లు చెప్పినా మనకి తక్కువ అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ దీని ప్రయోజనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చూడండి, ఈ వెలక్కాయ అనేది మనకి జీర్ణశక్తిని మెరుగుపరచడం. ముఖ్యంగా ఏదైతే అన్రైప్డ్ అంటే పండనది ఇలా పచ్చిగా ఉన్న తింటే ఇంకా మనకి ఆరోగ్య యొక్క ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో జీర్ణశక్తి మెరుగుపడడం కాకుండా మనకి మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఏముంటాయి వాటిని నివారించడానికి ఎంతగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది. ఈ శీతాకాలంలో మనం ఈ జీర్ణశక్తి సమస్య ఎప్పుడు ఉందో ఆమ్లపైత్యం అనేది ఎక్కువగా ఈ కాలంలో మనకి ఎక్కువ అవుతుంది. ఈ ఆమ్లపైత్య నివారణలో కూడా మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలానుగుణంగా ప్రబలే వ్యాధులు, రుగ్మతల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రకృతి ఆ కాలానికి తగ్గ ఫలాలను అందజేస్తుంది. కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్కరూ మనం వినియోగించాలి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్య సమస్యలు రాను పెరిగిపోతున్నాయి, కమ్యూనిటీలో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక రోగాలు కానీ ఇలాంటివన్నింటికి కూడా ఈ సహసిద్ధంగా లభించే ప్రకృతి సిద్ధమైన గుణాలు ఉన్న మనం ఇప్పుడు ఎన్నో రకాలు చెప్పినటువంటి ఉసిరి కానీ, దెబ్బకాయని, అలాగే ఇప్పుడు వెలక్కాయ అనేది ప్రయోజనాలు అందరూ విన్నారుగా. మరి అందరూ ఇన్ని ప్రయోజనాలు కదా ఈ యొక్క సహసిద్ధంగా లభించే ఫ్రూట్స్ మనం ప్రతి ఒక్కరు వినియోగిస్తారు కదా. థ్యాంక్ యూ.